వారిని బాగు చేయువారని, గుండె చెదరిన వారిని బాగు చేయువారని, వారి గాయములన్నీయు కట్టుచున్నవారని, వారి గాయములన్నీయు కట్టుచున్నవారని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరము మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రము చెల్లించుకుందామండి. ఆ దేవునికి స్తోత్రగానం చేయటం మనకి ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమును యెహోవానే కట్టువాడండి, ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయన. ఈరోజు మన జీవితాన్ని కట్టగలిగేది, మనల్ని పోగు చేయగలిగేది ఆ దేవుడేనండి. ఆ దేవునికి నిజంగా స్తోత్రం ప్రభా అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు హృదయం తెరిచి పాడదామండి. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీలను పోగు చేయువారని, ఇశ్రాయేలీలను పోగు చేయువారని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదిరిన పరిస్థితుల్లో బాగు చేయగలిగింది ఆయన మాత్రమే. మన గాయాలన్నీ కట్టగలిగింది ఆయన మాత్రమే. ఈరోజు ఆయన మనకుండగా మన ఏంటి ఆ దిగులుతో ఉన్నామా? ఏ దిగులు లేకుండా దేవా నీకు స్తోత్రం ప్రభా, ప్రతి పరిస్థితిని బట్టి నీకు వందనాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరండి మనస్ఫూర్తిగా నోరు తెరిచి పాడదామండి.
గుండె చెదరిన వారిని బాగు చేయువారని, గుండె చెదరిన వారిని బాగు చేయువారని, వారి గాయములన్నీయు కట్టుచున్న వారని, వారి గాయములన్నీయు కట్టుచున్న వారని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడండి, అధిక శక్తి సంపన్నుడు. ఆయన ఎందే జ్ఞానము నిత్యము లేకుండా ఉందండి. ఈరోజు మన జ్ఞానం కొదువైన ఎడల దేవుడిని అడుగుదాం. మా దేవాన్ని జ్ఞానం దయచేయండి. దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ అడుగుదామండి. దేవుడు ప్రభువు గొప్పవారును, అధిక శక్తి సంపన్నురు. అందరం కలిసి చెప్దామండి. ప్రభువు గొప్పవారును, అధిక శక్తి సంపన్నురు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వారని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వారని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనండి, భక్తి కూల్చునండి. సితారాతో దేవుడిని స్తుతిద్దాం. ఈరోజు సితారా మనతో లేదేమో కానీ దేవుడిచ్చిన మన రెండు చేతులు ఉన్నాయి కదా, దేవుని రెండు చేతులు చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతిద్దామండి. దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందర